పారాడాక్స్ మ్యూజియం ఈ మధ్య సిటీకి కొత్తగా వచ్చిన మరో అట్రాక్షన్. సోమాజిగూడలో మెట్రో పిల్లర్ నెంబర్ 1139 దగ్గర ఉంటుంది. సో పారాడాక్స్ మ్యూజియంలోకి మేము ఈరోజు వెళ్ళటం జరిగింది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ ఇన్విజిబుల్ డాట్స్ ఉంటాయి. అదొక కాస్ట్యూమ్ ఇస్తారు టాప్ టు బాటమ్ వేసుకోవడానికి. అలా వేసుకొని అటు తిరిగి నిలబడితే మనం కనపడమన్నమాట. సో బేసిక్గా ఇది ఫొటోస్కి వీడియోస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇది వెళ్ళటానికి. మీరు వీడియో మొత్తం చూడండి. ఎంట్రీ టికెట్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఆడువారి మాటలకి అర్థాలే వేరులే అంటారు కదా. సో దాని రిప్రజెంటేషన్ కింద అటు నుంచి నో, ఇటు నుంచి ఎస్ ఇది. సో ఫ్లయింగ్ బటర్ఫ్లైస్ ఆ లైట్ని అలా తిప్పుతూ ఉంటే బటర్ఫ్లైస్ షాడోస్ ఎగురుతూ ఉన్నట్టుగా మనకి ఒక ఇల్యూషన్ కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ మొత్తం ఇల్యూషన్స్ మీదే ఉంటుంది. సో ఇది చూసినట్టయితే మీరు అదేదో 3D ఇమేజ్ లోపలికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అండ్ అండర్ ద సీ ఎక్స్పీరియన్స్ చేయడానికి 3D ఇమేజెస్ మళ్ళీ అగైన్ అక్కడ లైట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటే లోపల ఉన్న క్రీచర్స్ అవి మారుతూ ఉంటాయి. జెల్లీ ఫిష్ ఒకసారి, సీల్ ఒకసారి, ఆక్టోపస్లో ఒకసారి, ఇవన్నీ కనిపిస్తుంటాయి. క్రేజీగా ఉంది. యాజ్ ఐ సెడ్ ఫొటోస్కి మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి లోపల. అటు నువ్వే, ఇటు నువ్వే, ఎటు చూసినా నువ్వే అన్న పాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వేసుకోవచ్చు. సో ఇది ఒక కార్నర్ మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది. అన్ని వైపుల నుంచి మనమే కనిపిస్తూ ఉంటాం. ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఎంట్రీ టికెట్ ఎంత అంటే 550 రూపీస్ పర్ హెడ్ అనమాట. పిల్లలకు కూడా అంతే, 3 years దాటిన వాళ్ళకి. ఇది వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే 650 రూపీస్. దీంట్లో దాదాపు ఒక 15 ఇమ్మర్సివ్ రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఒక 50 వరకు కూడా అయితే మాటికి ఒక అనౌన్స్మెంట్ మాకు వస్తూ ఉందన్నమాట. మీ టికెట్ కేవలం 1 hour మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు అలా 1 hourలో బయటకు వెళ్ళిపోమంటారు, కుదరదు కదా, మాకు ఇవన్నీ చూడాలి కదా, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అనుకున్నాము. కానీ తీరా మ్యూజియం అయిపోయిన తర్వాత 1 hour ఏం చేస్తాం ఇందులో, సరిపోదులే అనిపించింది. ఎందుకంటే 50 ఐటమ్స్ అని చెప్పడానికి ఉన్నాయి కానీ అన్నీ కూడా టకటకా చకచక అయిపోతూనే ఉంటాయి. పెద్దగా అక్కడ చేయడానికి చూడటానికి ఏమి ఉండదు. 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అక్కడ. మరి టికెట్ వర్తా కాదా చివరికి వచ్చిన తర్వాత మీరే తెలుసుకుంటారు. చూస్తూ ఉండండి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక కరెక్ట్ యాంగిల్లో చూస్తే ఇక్కడ అంత సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం. బట్ వెన్ యూ గో దేర్ యూ కెన్ ఫైండ్ ఇట్. కొన్ని ఇమేజెస్ అనేవి కెమెరాలో క్యాప్చర్ అవ్వవు బికాస్ ఆఫ్ ద ఫ్రేమ్ రేట్ డిఫరెన్స్. ఇది కూడా అదే ప్రాబ్లం. ఫ్రేమ్ రేట్ డిఫరెన్స్ వల్ల అది వీడియోలో సరిగ్గా పడదు. ఇద్దరు సేమ్ సైజ్ అండ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బెటర్గా వస్తుంది. ఇది ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి కాలు ఊపుతున్నట్టుగా ఉంటుంది. బట్ అది విద్య అండ్ ఖుషి. సో ఇది అప్సైడ్ డౌన్ వరల్డ్ లాగా క్రియేట్ చేశారు పుస్తకాలు పైనుంచి కిందకి. బట్ అది ఎగ్జాక్ట్లీ తెలియలేదు మాకు. సేమ్ ఇమేజ్ ఇటు నుంచి బ్లాక్, అటు వెళ్తే వైట్ స్కెలిటన్. ఇది కూడా కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. బట్ రియల్గా ఏం జరుగుతుందంటే గాంధీ గారి కళ్ళు మనం ఎటు వెళ్తే అటు చూసినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ఇమేజ్ స్పేస్. ఇది కూడా సేమ్ ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుండే ఒక ఐటమ్. దీని పైన కూడా ఒక మంచి స్కై గ్యాలక్సీ లాగా సెటప్ చేశారు. ఇది ఎలా క్యాప్చర్ చేసామంటే ఫోన్ పైన జస్ట్ అలా ఫ్లాట్గా పడుకోబెట్టి రికార్డ్ నొక్కేసాం. సో ఇట్ కేమ్ అవుట్ లైక్ ఏదో సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినారియో లాగా వచ్చింది కదా.
ఇది యాక్చువల్గా అయితే ఒక్కసారి ఎగిరి ఫొటోస్ కరెక్ట్ టైంలో తీస్తే రివర్స్ వచ్చినట్టుగా ఉంటుందంట. అండ్ ఇక్కడ ప్లానెట్ గ్యాలక్సీని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ ఆరెంజ్ది సన్, మూన్, నెప్ట్యూన్, యురేనస్ అవన్నీ అక్కడ కనిపిస్తాయి. అంటే అక్కడ పేర్లు రాసలేవు, మనం మన నాలెడ్జ్ని బట్టి అనుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ హైలైట్ థింగ్ ఇన్ ద పారాడాక్స్ మ్యూజియం. సో అది ఒక స్పేస్ శాటిలైట్, స్పేస్ రాకెట్ లాగా ఉంటుంది. వెనకాల మీరు చూసినట్టయితే ఎర్త్ కనిపిస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే 360 degreesలో రొటేట్ అవుతూ ఉంటుంది, కాకపోతే చాలా స్లోగా. మనం దానికి ఎదురుగా కెమెరా పెట్టుకొని దాన్ని ఒక స్టాండ్ కూడా ఇచ్చారు రికార్డ్ చేసుకోవడానికి. సో దాంట్లో మనం తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. మనం కుదురుగా నిలబడితే మాత్రం గ్యారంటీగా పడిపోతాము. సో దాంతోపాటు మనం కదులుతూ ఉండాలన్నమాట. దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ లేదు, అది తిరుగుతూనే ఉంటుంది. మనమే కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి, జాగ్రత్తగా బయటికి రావాలి. అండ్ ఇట్ ఈస్ నో బిగ్ డీల్, చాలా స్లోగా తిరుగుతుంది అది. వెల్, ఎండ్ ఆఫ్ ద మ్యూజియంకి వచ్చేసాం ఆల్రెడీ. సో దానికి సంబంధించినవి, దానికి సంబంధం లేనివి కూడా కొన్ని సైన్స్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మడానికి పెట్టారు. సో అది మ్యాటర్. పారాడాక్స్ మ్యూజియం ఎండ్కి వచ్చేసామని చెప్పాయి కదా, 1 hour ఇస్ టూ మచ్. మరి 550 రూపీస్కి వర్తా అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కంటెంట్ కోసం వెళ్తే మాత్రం వర్త్, లేదా జస్ట్ చూడటానికి వెళ్తే మాత్రం అంత సీన్ లేదు దీనికి.